నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు మృగశిర నక్షత్రం కోసం తెలుసుకుందాము. మృగశిర నక్షత్రం కోసం ఏమిటంటే చాలామంది అడుగుతున్నారు. మృగశిర నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించవలెను? మృగశిర నక్షత్రం వాళ్ళకి కుజుడు అధిపతి. ఎప్పుడైతే కుజుడు తాలూకా ఇబ్బందులు చాలా ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఉండడం, పిల్లల వలన చాలా మనశ్శాంతి లేకపోవడం గాని ఎక్కువగా కలిగే అవకాశాలు, వ్యాపాభివృద్ధి అంతగా జరగకపోవడం, జాబ్ చేస్తున్నప్పటికీ కూడా అలసిపోవడం గాని, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావడం గాని, మనం అనుకోని సమస్యలను తీసుకొచ్చేదే కుజుడు గాబట్టి, తప్పకుండా త్రిముఖి అంటే 3 ముఖాలైనటువంటి రుద్రాక్షని గాని మనం ధరించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లల తాలూకా కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మతిమరుపుగా ఉండి చిన్న పిల్లల విషయంలో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే సరిగ్గా చదవలేకపోతున్నారు. చదివిన జ్ఞాపకశక్తి ఉండటం లేదు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నరఘోష, నరపీడ ఇలాంటి ఇబ్బందులున్నాయి. గాలులే పడుతున్నాయి మా పిల్లలకి. ప్రతిసారి కూడా జ్వరం రావడం, తగ్గడం జరుగుతా ఉంటది. ప్రతి విషయంలో కూడా వీక్‌నెస్‌గా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా అంటే మంచి డాక్టర్‌లకి చూపించుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష గాని ధరించినట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, కొత్త కొత్త వ్యాపారాలు పెడదాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్‌లో కొంచెం గొడవలు ఎక్కువగా ఉన్నాయి. మాకు కలిసి ఉండడానికి ఇబ్బందులు అవుతున్నాయి అనుకునే వాళ్ళు కూడా ధరించినా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది పిల్లలకి ధరిస్తాము. మరి ముఖ్యంగా 20-45 సంవత్సరాల మధ్యలో ధరించడానికి మా వయసు సహకరిస్తుందా? మేము పెట్టుకోవచ్చనే రకరకాలైనటువంటి ఆలోచనలు చాలా మందికుంటాయి. మీరు ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడిలోకి తీసుకెళ్ళి మీరు అభిషేకం చేయించుకొని, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడి మూలన పెట్టుకున్నట్లయినా, మీరు బయటికెళ్ళేటప్పుడు గాని, పిల్లలు స్కూలుకెళ్ళినప్పుడు గాని దాని మీద చెయ్యేసి 11 సార్లు ఓం నమఃశివాయ అని చెప్పి మీరు మనసులో కోరుకున్నా సరే, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల మేధస్సు పెరిగే అవకాశాలుంటాయి. ఆ మహాశివుడు మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని కూడా తీసి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో కూడా మేము పెట్టుకోవడానికి అవ్వట్లేదనుకుంటే క్యాష్ పెట్టెలో పెట్టుకున్నా, ఏదైనా పని నిమిత్తం బయటికెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకున్నా సరే, ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష వల్ల అమోఘమైనటువంటి విశేషాలు మీరు తెలుసుకుంటారు. ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని గాని, ఓం నమఃశివాయ అని గాని రాయండి. అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీ జీవితానికి ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఏవున్నా సరే మనసులో ఒక్కసారి జై శ్రీరామ్ అని గాని, ఓం నమఃశివాయ అని గాని ఒక్కసారిగా తలుచుకున్నట్లయితే మీకు ఎంతో ధైర్యం, మనోబలం ఆ భగవంతుడు మీ కుటుంబానికి, మీకు ప్రసాదిస్తాడు కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని గాని, ఓం నమఃశివాయ అని గాని రాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. మీ దిలీప్.